మీరు ఎంతమంది మార్చారు? అంటే మీరు దగ్గరిటీగా ఉన్నటువంటి మీరు ఈరోజు సువార్థికుడిగా వచ్చి అన్నీ మార్చుకున్నట్టుగా ఎంతమందిని మార్చారంటే కౌంట్లెస్. అంటే ఈరోజు తెలంగాణలో యావత్ భారతదేశం, తెలంగాణను సపరేట్గా చేయాల్సిన అవసరం లేదు, భారతదేశం మొత్తం గంజాయికి డ్రగ్స్కి అలవాటు పడిపోయి అసలు యువత మొత్తం నాశనం అవుతున్న క్రమంలో మీరు వాటికి వ్యతిరేకంగా చేసినటువంటి వాళ్ళలో కనీసం ఎంతమందిని మార్చిరు అనేది నా ఇంటర్నల్ క్వశ్చన్. అంటే నాకు చర్చ్ లేదు బ్రదర్. ఓకే, నాకు చర్చ్ ఉంటే ఎంతమంది మారిపోతున్నారు, ఎంతమంది వ్యసనాలు నుంచి బయటకు వస్తున్నారు నాకు ఒక క్యాల్కులేషన్. కానీ నేను ఎవాంజలిస్ట్, అదే అంటున్నాను. ఐఎమ్ నాట్ పాస్టర్. అంటే సంఘం లేదు నాకు. ఎవాంజలిస్ట్ నన్ను మీటింగ్స్కి పిలుస్తూ ఉంటారు. కోవైట్ అని, దుబాయ్ అని, రాజమండ్రి, మొత్తం తెలుగు రాష్ట్రాలు, తమిళనాడు, కర్ణాటక అన్ని రాష్ట్రాలకు వెళ్తూ ఉంటాను. అక్కడికి వెళ్ళి ఒక రోజు 2 రోజులు అక్కడ సువార్త ప్రకటించి చేస్తాను. ఎంతమంది అన్నది నాకు లెక్కలేదు, వేలలోనే ఉంటుంది. అయితే ప్రవీణ్ పగడాల గారి మరణం తర్వాత అజయ్ బాబు గారి అరెస్ట్ జరిగింది. అరెస్ట్ జరిగినప్పుడు మీ బ్లాస్టింగ్ స్పీచెస్, మీ బ్లాస్టింగ్ ఆ మీటింగ్లు అన్నీ చూసాము, ఇంటర్వ్యూలు కూడా చూసాము, మీ వెనకాల మీడియా కూడా తిరిగినటువంటి పరిస్థితి. అయితే మీరు కనబడ్డంత స్థాయిలో కూడా ఈ మధ్యలో అజయ్ బాబు గారు కనబడట్లేరు అనేది ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు? చాలామందికి ఉన్నటువంటి డౌట్ ఇది, చాలామందికి ఉన్న ప్రశ్న. ఎందుకంటే అజయ్ బాబు చాలా స్పీడ్గా ముందుకెళ్ళేవాడు. అంటే నాకంటే కూడా అజయ్ బాబు చాలా స్పీడ్గా వెళ్ళేవాడు, చాలా పవర్ఫుల్గా మాట్లాడతాడు, నాకంటే రెబులస్గా రివైవల్గా మాట్లాడతాడు. అలాంటి వ్యక్తి కామ్ డౌన్ అయిపోయాడు అనేసరికి భయపడ్డా, అంటే అన్నీ వదిలేసుకున్నాడా, ఇక పోరాటాలు చేయడా అన్న సందేహం చాలామందిలో, క్రైస్తవుల్లో కూడా ఉంది. అయితే మెయిన్గా ఏంటంటే ఫస్ట్ థింగ్ కేసులు పడ్డాయి ఆయన మీద, 8 కేసులు ఉన్నాయి. కాబట్టి ఈ పరిస్థితుల్లో కాస్త స్లో అవటం, కాస్త తగ్గి ఉండటం మంచిది. ఆయన జ్ఞానవంతుడు కాబట్టి మీరు అందరు కలిసి నిర్ణయం తీసుకున్నారు, అది అట్లా మాట్లాడుకున్నాం మేము డిస్కస్ చేసినప్పుడు. ఈ టైంలో కొంచెం సైలెంట్ అవటం మంచిది, భయపడి కాదు. కానీ కేసులు ఉన్నాయి కదా, అన్నీ క్లియర్ అవ్వాలి. రెండవది, హైందవుల కోసం మాట్లాడినటువంటి పాత వీడియోలు ఉన్నాయి, దానికి సంబంధించిన చిన్న క్లిప్స్ కట్ చేసి 50 సెకండ్స్ 1 మినిట్ కట్ చేసేసి ఇన్స్టాలో బాగా వైరల్ చేస్తున్నారు. కేసులు పడిన తర్వాత అజయ్ బాబు బాగా వైరల్ అయిపోయాడు కదా పేరు. తర్వాత పాత వీడియోలకు సంబంధించిన చిన్న క్లిప్స్ అన్ని, ఆయన రామాయణం గురించి, భగవద్గీత గురించి, శ్రీరాముడి గురించి, సీత గురించి మాట్లాడినటువంటి విషయాలు అయితే ఉన్నాయి, వాటిని బాగా వైరల్ చేసి జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత నెల రోజుల తర్వాత వాటి కోసం ఫోన్లు చేసి తిట్టడం మొదలుపెట్టారు. ఆయనకు రోజుకి నాకు తెలిసి ఒక 200-300 ఫోన్లు వస్తాయి. 200 ఫోన్లలో 199 ఫోన్లు భార్యని, బిడ్డల్ని, అక్కని, అమ్మని తిట్టేటోళ్ళే. భయంకరమైన పదజాలం అలా తిడతారు. పాపం ఆ తిట్లు తట్టుకోలేక చాలా డిప్రెషన్కి గురయ్యాడు ఆయన. కానీ ధైర్యాన్ని విడిచిపెట్టలే, టైం కోసం ఎదురు చూస్తున్నాడు. సింహం కూడా అంతే కదా, టైం కోసం ఎదురు చూస్తుంది, రైట్ టైం. ఇప్పుడు రైట్ టైం వచ్చింది. చాలామందికి తెలుసు, ఇప్పుడు అభినయ్ దర్శన్ జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో కంటెస్ట్ చేయడానికి కారణం అజయ్ బాబునే అనుకుంటారు కదా కంపల్సరీ అని. అదే నిజం. నాకు ఒక రోజు ఫోన్ చేశాను, నైట్ 10:30 టైంలో ఫోన్ చేసి, అవి జూబ్లీ హిల్స్లో బై ఎలక్షన్స్ వస్తున్నాయి, మనం పోటీ చేద్దాం అన్నాడు. మంచి ఆలోచన అజయ్, పోటీ చేస్తే అయితే బాగుంటుందన్న. నేను కాదు, నువ్వు చేయి, నేను సపోర్ట్ చేస్తాను అన్నాడు. నేను ఆంధ్ర, నీ తెలంగాణ, నువ్వు పోటీ చేయడం బాగుంటుంది, నువ్వు నిలబడి నేను నీ బ్యాక్ నేను ఉంటాను. లేదవి కొన్ని పరిస్థితులను బట్టి, కారణాలు బట్టి నేను చేయకూడదు, నువ్వు పోటీ చేయి, నేను నీకు సపోర్ట్ చేస్తాను అన్నాడు. సరే అని అక్కడ డెసిషన్ తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఈరోజు వస్తున్నాడు, హైదరాబాద్ వస్తున్నాడు, నాతో పాటు ట్రావెల్ చేస్తాడు. నామినేషన్ రోజు నుంచి ఎలక్షన్ డే వరకు, ముందు రోజు వరకు పాదయాత్ర కూడా చేస్తున్నాం జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో నాన్ స్టాప్గా. సో ఇద్దరం కలిసి ట్రావెల్ చేస్తాం. క్రిస్టియన్ సంఘాలు ఏమంటున్నాయి మీకు తోడుగా పాదయాత్రలో కానీ, ఆ ఎలక్షన్ టైంలో? బోల్డ్ మంది, అసలు ఆంధ్ర నుంచి కూడా ఫోన్లు వస్తున్నాయి. అన్న ఒక పిలుపునివ్వండి, మేము వస్తాం, 50 మంది వస్తాం, 100 మంది వస్తాం, ఎంతమంది కావాలో చెప్పండి, మేము వస్తామన్నా అని. రాజమండ్రి నుంచి, కాకినాడ నుంచి, విజయవాడ నుంచి, ఆంధ్ర నుంచి ఎక్కువ కాల్స్ వస్తున్నాయి.